చక్కగా బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాయి. మన బ్రేక్ఫాస్ట్ కూడా రెడీ అవుతుంది. చూడండి, ఈరోజు కార్తీక మాసంలో ఆఖరి శనివారం వెంకటేశ్వర స్వామి వారికి కుంకుమార్చన చేసుకున్నాం. ఇప్పుడే వెంకటేశ్వర అష్టోత్తరం సంపూర్ణం. ఇక వెంకటేశ్వర స్వామి వారికి నైవేద్యం సమర్పించడం. ఇక కర్పూర హారతి. శ్రీకాంతాయ కళ్యాణ నిధేర్దినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. ప్రత్యేకమైన రోజులల్లా పూజ చేసేటప్పుడు షోడచోపచారాలు ఉండేటట్టు చూసుకోవాలంటారు. నిత్య పూజలు అయితే పంచోపచారాలు ఉంటే చాలు. చూడండి మరి మన బ్రేక్ఫాస్ట్ ఎట్లా ఉందో. ఉప్మా చేస్తున్నా, రెడీ అయిపోయింది. పొద్దున్నే నైవేద్యం తినే పిట్ట వచ్చింది పోయింది మన ముగ్గులేసే టైంలోనే. ఇక ఇప్పుడు ఇది చిట్టి పక్షులు వచ్చి తింటున్నాయి. ఊరపిచ్చుకలు అంటారు వీటిని. అది చూడండి వెళ్ళిపోయినాయి. తెల్లారంగానే పక్షులు వచ్చి తిన్నందుకు చాలా సంతోషం అనిపిస్తుంది. చూడండి ఎన్ని గింజలు పడేసినాయి. అది మనము చేతులు కాళ్ళు అన్నీ ఉన్నా కానీ ఒక్కొక్కసారి బద్ధకంగా ఆలోచిస్తాం కదా. వాటికి దానికి నిల్చోవాలి, ఆ గింజను ఓపెన్ చేయాలి, తినాలి, వెళ్ళిపోవాలి. కూర్చుండు లేదు, ఏది లేదు. ఎంత బాగా తింటాయి కదా పక్షులు. మొత్తానికి వరి ధాన్యం అయితే తెచ్చినందుకు వృధా కాకుండా మంచిగా తింటున్నాయి. బ్రేక్ఫాస్ట్ అయింది. ఇదా మనం బ్రేక్ఫాస్ట్ చేసేద్దాం. ఇప్పుడే రైస్ అయింది. ఇక చూడండి మసూరి దాల్ చేస్తున్నాయి ఈరోజు. ఇక ఈవినింగ్ ఒక ఫంక్షన్కి వెళ్ళేది ఉంది. ఇప్పుడు మందమైనది మసూరి దాల్, చారు, రెండు చల్లచారు చేస్తా. ఇది మరి మన వంట సింపుల్ లంచ్ అనుకోవచ్చు. మరి వంట రెడీ అయిపోయినట్టే. చల్లచారు పోపేసి ఇక బెల్లపండం తయారు చేసి పూజా రూమ్లో నైవేద్యం పెడదాం. కొంచెమే ఇప్పుడు మందమే చేసిన. అన్నంలో పాలు పోసిన అంతే. ఇక ఇప్పుడు బెల్లం కూడా ఇద్దాం. అయితే బెల్లపన్నం పగలు లంచ్ టైంలో నివేదిస్తే ఎక్కువ శాతం నేను పూజా రూమ్లో, మన ఉసిరి చెట్టు దగ్గర, మళ్ళీ పక్షులకు. ఇక అయితే మనం పూజా రూమ్లో పెట్టిన బెల్లం ఇట్లాంటివి పెడుతున్నాం కదా, అవి తెచ్చి వేస్తే ఎప్పుడైనా మనం బెల్లం తినాలనుకున్నప్పుడు, కొబ్బరితో తినాలనుకున్నప్పుడు ఇది కలుపుకొని తినచ్చు. కాకపోతే నైవేద్యానికి మాత్రం ఫ్రెష్ బెల్లమే వాడాలి. ఇప్పుడు కట్ చేసి అండేస్తా. బెల్లపన్నం రెడీ అయింది. ఇక పూజా రూమ్లో నివేదించి వచ్చిన తర్వాత ఉసిరి చెట్టు దగ్గర నివేదిద్దాం. బెల్లపన్నం నివేదించినాం. ఇప్పుడు బయటకు వెళ్ళి ఉసిరి చెట్టు దగ్గర కూడా పూజ చేసుకుందాం. నేను మీకు చూపించాలనే కొంచెం పొద్దున్న దాకా చేస్తున్న పూజ. మన ఉసిరి చెట్టు దగ్గర దీపారాధన చేసుకుంటున్నాం. అన్నీ అలంకరించిన తర్వాత మీకు చూపిస్తున్నా. ఇక మబ్బుతోటి వేసుకోవాలి కార్తీక మాసంలో. కాకపోతే మనకి ఇక్కడ చీకటి ఉండి ఏం కనిపిస్తలేదు ఈరోజు. మరి పగలు నైవేద్యం పెడుతున్నా కాబట్టి ఆ టైంలో మీకు చూపిస్తున్నా. ఇక ఇప్పుడు ఇది ఇట్లా పెట్టుకొని హారతి ఇచ్చుకుంటూ నేను పాట పాడతా. రోజు పాడినట్టే పాడిన తర్వాత చూద్దాం. మరి పాడిన తులసి పాట అయింది. తులసమ్మ దగ్గర పాట పాడుకున్నాం. ఇప్పుడు నైవేద్యం సమర్పించి నీరు సమర్పిద్దాం. చూడండి నీటిలల్లో ఇట్లా రెడ్ కలర్ పుష్పం ఏదన్నా వేయాలంటారు. కార్తీక దామోదరాయ నమః, ఓం కార్తీక దామోదరాయ నమః. మన ఎడమ చేతును కుడి మోచేతి దగ్గర ఆనించుకుంటూ ఇక దామోదరాయ నమః, కార్తీక దామోదరాయ నమః, కార్తీక. నీరు నైవేద్యం కూడా సమర్పించినాం. ఇక్కడితోటి మన పూజ సంపూర్ణమైనట్టే. ఉసిరి చెట్టు దగ్గర, తులసి చెట్టు దగ్గర ఇక పాట పాడినంతసేపు బ్లాక్ పిట్టలు వచ్చినాయి. ఇక్కడ నైవేద్యం తిన్నాయి. అబ్బా వేరే వాళ్ళు చూస్తే బాగుండు అనిపించింది. సరే ఇక ప్రశాంతంగా పూజ చేసుకున్నాం. ఇక ఇప్పుడు ఇంట్లోకి వెళ్దాం.
డోర్ దగ్గర నివేదించిన. ఇక ఇప్పుడు పక్షులకు కూడా బెల్లపన్నం పెడదాం. ఇక చూడండి మన కార్తీక దీపారాధన ఎంత చక్కగా ఉంది. భలే ఎంత సంతోషం అనిపిస్తుందో పక్షులు వచ్చి మొత్తం తినిపోతే భలే సంతోషం అనిపిస్తుంది. ఇక్కడ చూడండి ఉసిరి చెట్టు దగ్గర మన దీపారాధన ఎంత చక్కగా ఉంది. చిట్టి పిట్ట వచ్చింది చూడండి. చిట్టి పిట్ట వచ్చి ఇక్కడ మన ఉసిరి చెట్టు దగ్గర ఆడుకుంటుంది. నేను వచ్చేసరికి కొంచెం పైకి వెళ్ళింది. దీపారాధన అయింది. ఇప్పుడు బయట దీపారాధన కూడా చేసినా చూద్దాం రండి. అయితే హల్దీ ఫంక్షన్కి పోయేది ఉంది, అందుకని ఇక ఇప్పుడే దీపారాధన చేసిన, నైవేద్యం సమర్పించిన, బయట చూద్దాం రండి. చూడండి తొందరగా దీపారాధన చేసిన, ఇప్పుడు మనం బయట ఫంక్షన్కి వెళ్ళేది ఉందని దీపారాధన చూడండి ఎంత చక్కగా ఉంది. హల్దీ ఫంక్షన్కి వెళ్తున్నాం ఇప్పుడు మనం. అక్కడికి వెళ్ళిన తర్వాత ఏదైనా ఉంటే ఉంచడానికి ప్రయత్నం చేస్తాం. ఇక ఇంతకుముందు పాటలు వినిపించినాయి కదా, మన ఇంటి పక్కకే సర్కస్ ఆడుతుండ్రు. అంటే ఒక తీగ లాంటిది పెట్టి దాని మీద అమ్మాయి నడవడం, కోతి టిఫిన్ బాక్స్ తీసుకుపోవడం, ఇట్లా చిన్నప్పుడు వస్తుండే అట్లాంటి ఆట ఈరోజు ఈవినింగ్ మన ఇంటి దగ్గర ఉంది. కానీ అనుకోకుండా ఇక మిస్ అవుతున్నా. ఇప్పుడు మనం మా పెద్ద తమ్ముని వల్ల కూతురుది హల్దీ ఫంక్షన్కి వెళ్తున్నాం. అక్కడ బ్యాంకెట్ హాల్కి అయితే వచ్చినాం. మొన్నటిదాకా మనం డ్యాన్స్ ప్రాక్టీస్ చేసింది కూడా ఇంట్లోనే. ఇక ఫస్ట్ అయితే ఇక అక్కడ కార్యక్రమానికి అన్నీ సిద్ధంగా ఉన్నాయి. ఇక కొంచెం సింపుల్గానే చూపించడానికి ప్రయత్నం చేస్తా. అందరికీ వీడియోలు ఉండడం ఇష్టం ఉంటుంది, ఉండకపోవచ్చు అట్లా. అందుకని సింపుల్గా కార్యక్రమం జరుగుతుంది కాబట్టి అమ్మ నాన్నతోటి స్టార్ట్ అవుతుంది. సింపుల్గా కొంచెం చూపించడానికి అయితే ప్రయత్నం చేస్తాయి. ఎందుకంటే ఎక్కువ శాతం ఇలా డ్యాన్సులు మనకు పాటలు ఉంటాయి కాబట్టి, మ్యూజిక్ అలా ఉండదు కాబట్టి ఇంకా ఒట్టిగా ఎట్లాగో చూపించలేము అట్లా. అందుకని జస్ట్ కొంచెం చూపించడానికి అయితే ప్రయత్నం చేస్తా. ఇక అందరూ ఒకరికొకరు రావడం, అమ్మాయితోటి ఫోటో దిగడం, చిన్నగా స్టెప్పులు వేయడం అట్లా జరిగింది. ఫస్ట్ అయితే అందరు అయిపోయిన తర్వాత మళ్ళీ మంగళ స్నానం జరిగింది. ఇక మనం అన్నీ కూడా చూపిస్తే బాగుండదు కాబట్టి కొంచెం సింపుల్గానైతే చూపించడానికి ప్రయత్నం చేస్తాయి. కపుల్స్ ఒకలైన తర్వాత ఇప్పుడు అందరు వచ్చేసిండ్రు. ఇక అందరు కూడా పసుపు రాసి మరి మంగళ స్నానం చేయించడానికి 1 by 1 చేయడానికి రెడీగా ఉన్నాం. ఇక్కడ సందడిగా ఉంది. ఇక ఇట్లా ఉంది మొత్తానికి. డ్యాన్స్లే చాలా ఉన్నాయి. ఇక అవి అయితే అన్నీ చూపించలేకపోయినా. ఫస్ట్ అయితే అమ్మ నాన్న చేయిస్తారు, తర్వాత ఇంకా నేను పసుపు రాసిన తర్వాత